ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం. ఏదైనా ఈ ఇప్పుడు ఎవరైతే సుబ్బారెడ్డి పిఏ ఉన్నాడో అతనికి బెయిల్ ఇవ్వడం అనేది ఈ ఈ పరిస్థితుల్లో ఈ సర్కమ్స్టాన్సెస్ లో కరెక్ట్ కాదు. సిబిఐ ఈ విషయంలో మంచి స్టెప్ తీసుకుందని తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. ఏదైనా కింద నుండి పైకి, పై నుండి కిందకి అవినీతితో 5 ఏళ్లు అరాచకం సృష్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏలుబడిలో దేవుడు దేవుడు మాన్యాలు, దేవుడి ప్రసాదాలకు వాడే పదార్థాలు కూడా కల్తీ అయిపోయి అక్కడ కూడా ₹25 కమిషన్ కూడా కక్కుర్తుపడి అంత దిగజారిపోయి అవినీతికి పాల్పడినటువంటి ఈ ఆ రోజులను తలుచుకుంటే ఇప్పటికీ చాలా వేదనగా ఉంది. ఇంత అధమ స్థాయి నుండి ప్రథమ స్థాయి వరకు కూడా అవినీతి అంటే దాన్ని ఏమంటారు? అసలు దాన్ని వర్ణించడానికి నిఘంటువులో మాటలు ఉన్నాయా? భాష సరిపోతుందా? ఇంత నీచానికి ఒడిగట్టి, ఇంత దిగజారిపోయి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, పైగా జగన్మోహన్ రెడ్డి బాబాయ్ కదా సుబ్బారెడ్డి, ఆగర్భ శ్రీమంతులు అని చెప్పుకుంటారు కదా, ఏదో గోల్డ్ స్పూన్తో పుట్టామని చెప్పుకుంటున్నారు కదా. అటువంటి వ్యక్తులు ఇటువంటి అవినీతికి పాల్పడి ఇంకా బుకాయిస్తున్నారంటే, వ్యవస్థలకి ఎదురు తిరిగి పోరాడుతున్నారంటే దీన్ని ముందు మనం ప్రశ్నించాలి. కాబట్టి వ్యవస్థలు ఈ విషయంలో ఎక్కడా కూడా తగ్గకూడదు. ఇటువంటి దుర్మార్గులకు బెయిల్ మంజూరు కాకూడదు, బయట తిరగకూడదు. పెద్దలు ఆయన దుర్గారావు గారు చెప్పినట్టుగా, దుర్గా కుమార్ గారు చెప్పినట్టుగా, ఆ సతీష్ కుమార్ని ఎవరు హత్య చేశారు? ఎట్లా చనిపోయాడు? అంటే వాళ్ళ దారికి అడ్డొస్తే చంపేస్తారా? సాక్ష్యంగా ఉంటే చంపేస్తారా? అప్రూవర్గా మారితే చంపేస్తారా? వాళ్ళు దొరికిపోతారనే భయంతో ఎవరినైనా చంపేస్తారా? ఏ ప్రభుత్వాన్ని నిందిస్తారా? ఏదైనా బుకాయిస్తారా? ఎంతకైనా తెగిస్తారా? ఏమిటి సార్ ఇదేమన్నా రాతీయుగమా ఇది? చెప్పండి. ఇంత విజ్ఞత ఉన్న రోజుల్లో, ఇంత ప్రజాస్వామిక పద్ధతుల్లో, డెమోక్రటిక్ సిస్టంలో, ఒక ఉన్నతమైనటువంటి రాజ్యాంగ పద్ధతిలో ఇక్కడ రాజ్యాధికారం నడుపుతుంటే ఇన్ని వ్యవస్థలు, ఒక పక్క న్యాయ వ్యవస్థ, ఒక పక్క ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ, మరో పక్క లెజిస్లేటివ్ వ్యవస్థ పనిచేస్తున్నటువంటి ఈ రాష్ట్రంలో ఇప్పటికీ ఒక ఆటవిక సంస్కృతితో వాళ్ళు తిరుగుబాటు ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నారంటే, అవినీతి పరులు సవాల్ విసురుతున్నారంటే, అక్రమార్కులు సవాలు విసురుతున్నారంటే ఆలోచించాలి సభ్య సమాజం. ఆధ్యాత్మికంగా జరిగిన దాన్ని ఎవరో కొంతమంది ఆస్తికులకు అంటగట్టేసి ఆ దేవుడు కార్యక్రమం లేదు, వాళ్ళెవరో బాధపడతారులే, వాళ్ళెవరో చూసుకుంటారులే, భక్తులకు సంబంధించింది మాకు కాదని పౌర సమాజం భావించకూడదు. అవినీతి ఎక్కడ జరిగినా అది అవినీతే. అవినీతి వల్లే అభివృద్ధి కుంటుపడుతుంది, అవినీతి వల్లే ఆదాయం కుంటుపడుతుంది, అవినీతి వల్లే అరాచకం విజృంభిస్తుంది, రాష్ట్రం అధోగతి పాలవుతుంది, అప్పులు పాలవుతుంది. దీన్ని గమనించాలి పౌర సమాజం, సభ్య సమాజం. తిరుపతిలో అవినీతి జరిగితే నాకెందుకు అనుకునే పౌర సమాజం లేదు రాష్ట్రంలో. ప్రతి పౌరుడు బాధపడుతున్నా. ఇదా జగన్మోహన్ రెడ్డి చేసిన పరిపాలన? ఇదా సుబ్బారెడ్డి 2 సార్లు టీటీడీ చైర్మన్ అయ్యి దోచుకోవడానిక సుబ్బారెడ్డి అక్కడికి వెళ్ళింది? ఎంత దారుణం సార్. పిఏలు కూడా ఏదో తలా పిడికనన్నట్టు ప్రతి అవినీతిలోను పావలా వాటా పంచుకునే పరిస్థితి పిఏలు కూడా ఉందంటే, మరి పిఏ కింద ఇంకెంతమంది ఉన్నారు? అటెండర్లు, పిఏలు, ఆఫీస్ బాయ్లు, వాళ్ళు కూడా అవినీతే, వాళ్ళకి వాటాలే, వాళ్ళకి షేర్లే అవినీతిలో. అబ్బాబ్బా, ఏమి రాజ్యం అండి వైసీపీ రాజ్యం! ఏం పరిపాలన! వాళ్ళు నీతి కవులు చెప్తున్నారు, నంగనాచి కవులు చెప్తున్నారు, మేమేమి అవినీతి చేయలేదు, మా పరిపాలనే గొప్పకుంది, ప్రజలు మమ్మల్నే కోరుకుంటున్నారు, 29లో వచ్చేది మేమే. మీరు అబ్జర్వ్ చేస్తే పరకామణి కేసు విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా చిన్న విషయం అన్నట్లుగా మాట్లాడారు. ఆ రోజున విన్నారు కదా ప్రెస్ మీట్. చిన్న చోరీ అంటండి, చాలా చిన్న చోరీ. పైగా $9 72,000 అంటాడు. అంటే లెక్కలు కూడా డాలర్ వాల్యూ తెలియని వ్యక్తి
డాలర్ ఎన్ని రూపాయల కిమ్మత్తు చేతదో తెలియనటువంటి వ్యక్తి అతను మాట్లాడతాడు. అది 808 రూపాయలు ఎంత అవుతుంది అనుకుంటా, $9. ఏదో 72,000 అంటాడు. ఏది నిజం? $9 వాల్యూ ఎంత? 72,000, 808 మళ్ళీ రూపాయలు. తిరిగి మేము ఆయనతోటి ఫ్లాట్లు ఇప్పించాం కదా అంటారు దాతగా. ఏమన్నాడండి? ఏంటది? ఫ్లాట్లు దాతని చేశారు ఆయన్నే. ఆహా. 14 కోట్లు భూరి విరాళం ఇచ్చాడని. భూరి విరాళాలు ఇచ్చాడు. ఆయనే దాత. దొంగే దాత, దొంగే రాజు, దొంగే దొర. వాళ్లే దొంగలు, వాళ్లే దాతలు, వాళ్లే దోపిడీదారులు, వాళ్లే దొరలు, వాళ్లే పరిపాలన రాజ్యాధినేతలు. ఎంత దుర్మార్గం అండి, ఎంత దారుణం, ఎంత నీచం, ఎంత హేయము. అసలు ఆ ప్రభుత్వాన్ని 19లో గెలిపించుకున్న ప్రజలు 5 సంవత్సరాల సిగ్గుతో తలెక్కడ పెట్టుకోలో తెలియక అల్లాడిపోయారు. అందుకే ఒక విప్లవం వచ్చింది, ఒక ఉద్యమం వచ్చింది, ఓటు ఉద్యమం జరిగింది మొన్న. ఆ ఈవీఎంల బటన్స్ అన్ని కూడా కృంగిపోయాయి, కిందికి వెళ్ళిపోయి స్ట్రక్ అయిపోయి